దేశ ప్రజల్ని ప్రతి సీజన్ లో ఏదో ఓ మహమ్మారి జనాన్ని భయపెడుతూనే వస్తోంది. తాజాగా జీకా వైరస్ ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. మహారాష్ట్రతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇలా విస్తరిస్తున్న వైరస్ తో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేసింది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో జీకా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రులలో ఒక నోడల్ అధికారిని నియమించాలని దిశానిర్దేశం చేసింది కేంద్రం. ఇక పాజిటివ్ కేసులు పెరగకుండా జనావాస ప్రాంతాలతో పాటు ఆఫీసులు, స్కూల్స్, నిర్మాణ సంస్థల్లో వైరస్ ని కంట్రోల్ చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. జీకా వైరస్ దండయాత్ర చేస్తోంది. వ్యాధులు ప్రాణాలను తోడేస్తున్నాయి. మరి ముఖ్యంగా సీజన్ లో వచ్చే జ్వరాలు, ఇతర జబ్బులు జనాన్ని భయపెడుతున్నాయి. భారత్ లో కరోనా మహమ్మారి పీడ వదిలిందనుకుంటున్న సమయంలో జీకా వైరస్ మరోసారి విజృంభించడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మహారాష్ట్రలో జీకా వైరస్ పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మహారాష్ట్రతో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని, కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇతర రాష్ట్రాలకు కేంద్రం జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తోంది. దోమల ద్వారా సంక్రమించే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమని కేంద్రం హెచ్చరిస్తోంది. అందుకే జీకా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో జిల్లాకు నోడల్ అధికారిని నియమించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. దోమలు రాకుండా, వైరస్ బారిన పడకుండా ఇల్లు, నివాస ప్రాంతాలు, ఆఫీసులు, నిర్మాణాలు చేపడుతున్న ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతను చర్యలను తీసుకోవాలని సూచించింది కేంద్రం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.